హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది వచ్చేసి డే 14 వ్లాగ్ అనమాట. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వైపు విపరీతంగా ఎండలు ఉన్నాయి. మాకు 10:30కే ఎండ వచ్చేస్తుంది అనమాట. ఇది మార్నింగ్ వాకింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేద్దామని పైకి వచ్చాను. అండ్ ఇప్పుడైతే అలారం పెట్టుకోవాల్సిన అవసరం రావట్లేదు, ఎందుకంటే 5 కల్లా నాకు మెలకువ వచ్చేస్తుంది. సో ఆ టైంకి లేచి కొంచెం లేజీగా అనిపిస్తుంది కదా, ఒక 10 to 15 మినిట్స్ కొంచెం లేజీగా అనిపిస్తుంది. ఇక తర్వాత నుంచి నేను లేచి నా వాకింగ్ ఎక్సర్సైజెస్ యోగా ఇవన్నీ కూడా చేసేస్తున్నాను. మినిమం 1.5 hour వరకు అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేస్తున్నాను లేండి, ఎందుకంటే విపరీతంగా ఎండ వస్తుందని చెప్పాను కదా, 7 కల్లా ఎండ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి తొందరగానే నా మార్నింగ్ ఏదైతే నేను ఎర్లీ మార్నింగ్ చేస్తానో ఎక్సర్సైజెస్ యోగా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాను. అండ్ డే 14 బ్లాగ్లో అయితే నేను కన్సిస్టెన్సీగా చదివానా లేదా అనేది వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇంకొకటి ఏమంటే, నేను ఎక్కువసేపు కూడా చదవలేకపోతున్నాను, ఎందుకంటే ఈ సమ్మర్ ఎఫెక్ట్ చాలా ఉంది. మేము ఉండే ప్లేస్లో చాలా ఎక్కువగా వేడిగా ఉందన్నమాట. అండ్ మా ఇల్లు కూడా చాలా వేడిగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి త్వరగా నేను ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని కిందకు వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే చదవటం స్టార్ట్ చేస్తున్నాను. 8:30-9 వరకు చదవటం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. 12:30 వరకు చదువుతున్నాను. ఆ తర్వాత మాత్రం బుక్ అసలు ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే చదవాలనిపించట్లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట. ఇక్కడ నేనైతే వర్కౌట్స్ అని ఫినిష్ చేసుకొని కిందకు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే నేను కొరియండర్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇది ఈ మధ్య స్టార్ట్ చేశాంలేండి, ఎందుకంటే చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు కొరియండర్ వాటర్ తాగితే చాలా మంచిదని. ఫస్ట్ ఏంటంటే గట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి, పీసీఓడి ప్రాబ్లమ్స్కి, వీటన్నిటికి కూడా మంచి. మేము ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్ తాగేవాళ్ళం కదా, కాకపోతే ఇప్పుడు దాని ప్లేస్లో ఇలా కొరియండర్ వాటర్ అయితే తీసుకుంటున్నాము. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ డే అంత తాగాలనిపించదు, కానీ అంత ఏమి ఘాటుగా అట్లా ఏమి అనిపించదు, మంచిగానే ఉంటుంది అనమాట. వామ్ వాటర్ ప్లేస్లో ఇది యాడ్ చేసామన్నమాట, అంతే. అండ్ తర్వాత ఒక 1/2 hour ఆగి టీ కానీ కాఫీ కానీ తాగొచ్చు. అండ్ ఇక్కడ టిఫిన్ కూడా రెడీ చేస్తున్నారు మమ్మీ. సో దీని తర్వాత ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయి చదవటం స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, డే 14 వ్లాగ్ అని చెప్పాను కదా, ఈ డే 14లో ఏంటంటే ఎక్కువసేపు చదవలేకపోయాను. నేను డే 14లో ఒకటి ఇండియన్ పాలిటీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, డైలీ లైఫ్ సైన్స్ ఉంటుంది కదా, ఈ 3 మాత్రమే నేను చదవగలిగాను. అండ్ హార్డ్లీ నేను చదివింది మార్నింగ్ ఒక 4 to 5 hours చదివి ఉంటాను. అండ్ ఈవినింగ్ ఒక 2 to 3 hours చదువుంటాను, అంతే. ఎక్కువసేపు అయితే చదవలేదు, బికాజ్ ఈ సమ్మర్ వల్ల చదవలేకపోతున్నాను అనమాట. కాన్సన్ట్రేషన్ అంత కన్సిస్టెన్సీగా అయితే ఉండట్లేదు. నేను ఇదివరకేమో చదివేటప్పుడు తక్కువ బ్రేక్స్ తీసుకునేదాన్ని, బట్ ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటున్నాను. కాన్స్టెంట్గా ఒక్క ప్లేస్లో కూర్చొని చదివితే ఎక్కువగా ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకని కొంచెం బ్రేక్స్ ఎక్కువగా తీసుకుంటున్నాను. కాకపోతే చదివినంతసేపు మాత్రం కాన్సన్ట్రేషన్గానే చదువుతున్నాను లేండి. కన్సిస్టెన్సీగా చదువుతున్నానా అంటే అంత కన్సిస్టెన్సీగా ఏం చదవట్లేదు, బట్ చదివినంతసేపు మాత్రం ఓకే అనిపిస్తుంది. అండ్ మొత్తానికి బుక్ కూడా ఓపెన్ చేయట్లేదా అంటే అట్లా ఏం లేదు. డేలో ఏదో ఒక టైంలో నాకు కొంచెం వెదరు నాకు కూల్గా అనిపిస్తుంది, నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది అంటే మాత్రం ఆ టైంలో నేను చదువుతున్నాను. నాకు కొంచెం హీట్గా అనిపిస్తుంది అని అంటే మాత్రం అప్పుడు మాత్రం అసలు చదవట్లేదు, బుక్ అసలు ఓపెనే చేయట్లేదు. ఒక్కొక్కసారి ఎక్కువగా ఎండగా అనిపిస్తే మాత్రం ఈవినింగ్గా చదవడానికి ట్రై చేస్తున్నాను. ఆ టైంలోనే కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే చదవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఇండియన్ పాలిటీ చదువుతున్నాను. ఇండియన్ పాలిటీ నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నేను బుక్ చదివానని చెప్పాను కదా, సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైతే ఉంటాయో, నేను చదివేది ఇక్కడ విజేత కాంపిటీషన్స్ బుక్ అనమాట. సో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా ఇస్తారు కదా, సో అట్లయితే చదువుతున్నాను. అండ్ నేను ఏదైనా చదివింది మిస్ అయితే మాత్రం దాన్ని ఖచ్చితంగా అక్కడ నోట్ చేసుకుంటున్నాను. అండ్ షార్ట్ కట్ మెథడ్స్ ఏదైతే ఉంటాయో వాటిని కూడా ఫాలో అవుతున్నాను. అట్లా నాకు ఈజీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి అని అంటే మాత్రంకి కొంచెం డేట్స్ గుర్తుపెట్టుకోవడం కానీ, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉండాలి, ఎందుకంటే గ్రూప్స్కి చదివినట్టు కాదు కదా. సో ఆర్ఆర్బి అంటే వాళ్ళు
గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, అది వేరే అలా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినట్లు అలా చదవటం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చదవటమే చాలా మంచిది. ఎందుకంటే ఏ ఒక్క పాయింట్ మిస్ చేసినా సరే అక్కడ దాని యొక్క కనెక్షన్ అంటే కట్ అయిపోద్ది అక్కడి వరకు. సో అందుకని పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చదవడమే చాలా ఇంపార్టెంట్. సో అట్లా చదవండి. అండ్ ఇంకొకటి ఆర్ఆర్బీలో మెయిన్గా ఇంకొకటి వచ్చేసి ఏమంటే సైన్స్. సో సైన్స్ని చాలామంది అవాయిడ్ చేస్తారు, బట్ సైన్స్ని అవాయిడ్ చేయకుండా దాన్ని ఎక్కువ చదవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆర్ఆర్బీలో మెయిన్ ఇంపార్టెంటే సైన్స్. సో అది ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ చాలా మంచిగా చదివితేనే మంచిది. ఇంకొకటి మీకు వీలైనంత ఎక్కువగా చదవండి. ఎక్కువ పాయింట్స్ ఎక్కడ మీకు సెర్చ్ చేసినప్పుడు దొరికితే వాటిని నోట్ చేసుకోండి. పాపం చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు, అక్క మీరు ఎక్కడి నుంచి చదువుతున్నారు, మెటీరియల్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారని. సో నేను మెటీరియల్ ఏది డౌన్లోడ్ చేసుకోవట్లేదు, నా దగ్గర ఉన్నదే చదువుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాను కాబట్టి అవి ఎగ్జామ్స్ రాయడమే కాదు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సొల్యూషన్స్ ఉంటాయి కదా, అప్పుడు చదివేటప్పుడు వాటిని నేను నోట్ చేసుకుంటున్నాను అనమాట. అట్లా ఇంకొకటి ఏంటంటే నేను టెలిగ్రామ్స్ ఛానల్లో అయితే జాయిన్ అయ్యాను, కొన్ని టెలిగ్రామ్స్ ఛానల్స్లో. సో అవి వాళ్ళు మంత్లీ మ్యాగజైన్స్ కానీ ఇట్లా సైన్స్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి దానికి టాపిక్ వైజ్గా అయితే పీడిఎఫ్స్ పెడుతూ ఉంటారు. సో అలాంటి ఛానల్స్లో అయితే జాయిన్ అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కువగా మనం ఎక్కడి నుంచో సెర్చ్ చేసుకోకుండా ఇలాంటి టెలిగ్రామ్స్ ఛానల్స్లో ఏంటంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు కాబట్టి మనకి ఈజీ అవుతుంది అనమాట. మనం మళ్ళీ దానికోసం సపరేట్గా గూగుల్లో సెర్చ్ చేసి దానికోసం టైం వేస్ట్ చేసుకునే బదులు ఇట్లా టెలిగ్రామ్స్ ఛానల్స్ని యూస్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ చాలామంది నన్ను కూడా టెలిగ్రామ్ ఛానల్ని మీరు రన్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. అంత టైం లేదండి, బికాస్ టెలిగ్రామ్ ఛానల్ని రన్ చేస్తే డైలీ ఏదో ఒకటి నేను పోస్ట్ చేయాలి. ఇప్పుడే నాకు యూట్యూబ్కి కొంచెం డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం నాకు బర్డెన్గా అనిపిస్తుంది, చదవటము పోస్ట్ చేయటం అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకని నాకు కుదిరినప్పుడు రికార్డ్ చేసుకొని నేను ఇలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అందుకనే టెలిగ్రామ్ ఛానల్ గురించి అంత ఆలోచించలేదు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ మాత్రం ప్రతిరోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఇండియన్ పాలిటీకి, మన సబ్జెక్ట్స్కి సంబంధించిన ప్రతిదీ నాకు తెలిసినంత వరకు వీడియోస్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి. స్టడీ సిరీస్ 1111 ఛానల్ అని ఉంటుంది, ఇక్కడ మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, మీకు వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడైతే నేను ఇండియన్ పాలిటీ ఒక 3 hours చదివి ఉంటాను, బికాస్ పిన్ టు పిన్ చదివానని చెప్పాను కదా. మేకింగ్ కాన్స్టిట్యూషనే నాకు చాలా టైం పట్టింది, ఇంకా మిగతా సబ్ టాపిక్స్ చదవడానికి కూడా ఇంకెక్కువ టైం పట్టింది అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను డైలీ లైఫ్ సైన్స్ ఉంటుంది కదా, సో దాన్ని చదవటం స్టార్ట్ చేశాను అనమాట. డైలీ లైఫ్ సైన్స్లో మనకి 4th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఏదైతే ఉంటాయో వాటిని చదవటం చాలా మంచిది. అండ్ ఎన్సీఆర్టీ బుక్స్ దొరికితే కూడా అవి చదవండి. నాకు అవి అవైలబిలిటీగా లేవు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ఏదైతే సబ్జెక్ట్స్ చదివానో వాటిలో నుంచే నేను బుక్స్ తీసుకున్నాను కాబట్టి అవే చదువుతున్నాను. ఎన్సీఆర్టీ బుక్స్ అయితే ఇంకా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అవి ఉంటే మాత్రం ఖచ్చితంగా పక్కా వాటిని ట్రై చేయండి.
సో ఆర్ఆర్బీకి ఎక్కువగా నేను సైన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో వాటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అంటే నేను ఏవైతే నోట్ చేసుకుంటూ ఉంటానో వాటిని మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ లేకపోతే కమ్యూనిటీ పోస్ట్లో కానీ పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. మీకు తొందరగా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అర్థమైపోతుంది. చాలామందికి ఈ సైన్స్ చాలామందికి అవైలబిలిటీగా ఉండదన్నమాట. అంటే కోచింగ్ తీసుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అవైలబిలిటీగా ఉండదు. సో నేను నోట్ చేసుకునే మీకు ఒకవేళ యూస్ఫుల్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. మొత్తానికైతే డే 14 అయితే అంత నాకు సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. పర్ఫెక్ట్ డే కూడా కాదు, కన్సిస్టెన్సీ కూడా కాదు. ఓకే అనిపించింది నాకు. నేను 10 పాయింట్స్కి అయితే ఒక 7 వేసుకోగలను మార్క్స్ అయితే. సో అట్లా అనిపించింది అనమాట. బికాజ్ ఈ సమ్మర్ వల్ల అసలు చదవలేకపోతున్నామండి. నాకు ఒక్కదానికి ఇట్లా అనిపిస్తుందా, అంటే నాలాగా చదివే యాస్పిరెంట్స్కి కూడా అలా అనిపిస్తుందో నాకు తెలీదు. ఎక్కువసేపు అయితే అసలు చదవలేకపోతున్నాను. అలసిపోయినట్టు అనిపిస్తుంది, తొందరగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో ఈ మధ్య నేను చాలా త్వరగా కూడా నిద్రపోతున్నాను. నైట్ 9-10 వరకు నేను నిద్రపోతున్నాను. అంత ఎక్కువగా అలసట అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఎక్కువసేపు కూడా చదవలేకపోతున్నాను అని చెప్పాను కదా. ఓకే అనిపించింది. కొన్ని రోజులు స్టాప్ చేయాలని కూడా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి నేను డిలే చేస్తే మళ్ళీ నేను చదివినవన్నీ కూడా గుర్తుండవు ఏమో అని చెప్పేసి అదొక టెన్షన్ వల్ల ప్రతిరోజు అయితే ఏదో ఒక టైంలో చదవడానికే ట్రై చేస్తున్నాను. ఏదో ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని నాకు కుదిరినంత వరకు చదువుతూనే ఉన్నాను అనమాట. సో ఇట్లా ఉందండి నా డే 14 అయితే. ఏమో నాకు అంత పర్ఫెక్ట్గా అసలు అనిపించట్లేదు. అంటే డే 13-12 వరకు ఉన్నంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోతున్నాననే అనిపిస్తుంది. కానీ నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి మాత్రం కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఓకే అనిపించింది. సో తర్వాత ఇంకా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు నేను స్టాప్ చేసేస్తే మళ్ళీ నేను చదవటానికి నాకు అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. సో కంటిన్యూస్గా చదువుతూనే ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను, గట్టిగా అనుకుంటున్నాను. ఏమవుతుందో తెలీదు. సో మీకు కూడా ఇలానే అనిపిస్తుందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే అండి, ఈ వీడియో అయితే ఇంతట్లో ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలామంది పీడిఎఫ్ యాక్సెస్ అడుగుతున్నారు ఇండియన్ పాలిటీకి. నాకు కుదిరిన టైంలో యాక్సెస్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 15 వ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.